కవిత ఈ వ్యాఖ్యలు గతం నుంచి చేస్తూనే ఉంది. అటు హరీష్ రావుపై, కేటీఆర్‌పై అడపదడప చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్‌ని కూడా టార్గెట్ చేసింది. కవిత వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ ఎంత నష్టపోతుందో తెలీదు గానీ, కాంగ్రెస్‌కు మాత్రం బాగా లాభమైతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్తలు. మంచి మంచి ఆయుధాలిస్తుంది, అన్నీ బయట పెడుతుందనేది. ఏం చెప్తారు? సో, కవిత గారు ద్వారా ఆమె చేసే స్టేట్‌మెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఒరిగేది ఏం లేదు. నేను హ్మ్. అధికారంలో ఉన్నా. హ్మ్. నేను అధికార పార్టీ. నాకేం నష్టం? అయితే బీఆర్ఎస్ పార్టీకి నష్టమైతది. వాళ్ళ ఇంటి పంచాయతీ మాకు రుద్దడం ఎందుకు? మాకేం అవసరం దాంతోటి? హ్మ్. ఇంటి పంచాయతీ తెంచుకోలేని రామారావు, ఇంటి పంచాయతీ తెంచుకోలేని హరీష్ రావు, ఇవాళ కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? సో, హ్మ్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన మాట కోసం, ప్రజా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మాకెలాంటి అది లేదు. సో, బట్ ఇక్కడ నిజంగానే కవిత గారు ఆరోపించే ప్రతి ఆరోపణలు ఇయాల కవిత ఆరోపిస్తుంది. మేము 10 సంవత్సరాల నుంచి ఇవే చెప్తున్నాం ముచ్చట్లు. హ్మ్. ఇవే మాట్లాడుతున్నాం. ఆ రోజు మేము మాట్లాడితే ఇదే కవిత గారు రివర్స్‌లో కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి ఏం పని లేదు. మా మీద ఆరోపణలు చేస్తుర్రని మాట్లాడిండ్రు. హ్మ్. ఇయాల ఆమె రాజకీయ ఆకాంక్ష కోసము, ఆమె పవర్ హంగర్ కోసము ఇవాళ ఆమె బయటకొచ్చి నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను. నేను ముఖ్యమంత్రి అవుతున్నాను. సో, పార్టీలంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉంది బీజేపీ, బీఆర్ఎస్. హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఈ మూడోగామొచ్చింది. ఈ ముగ్గురు మధ్యలో ఎవరేందని వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. నాకే డోకా లేదు గదా! నా హ్మ్. పని నేను చేసుకుంటున్నాను. హ్మ్. ప్రజలు నాకిచ్చిన హామీని నిలబెట్టుకుంటాను. చేయలేకపోతే ప్రజలు ఏం చేయాలో ఆలోచిస్తారు గదా! అంత మాత్రాన దీనికి దానికి ఎలాంటి సంబంధం అందుకనే బోడిగుండుకు, కాలికి ఎంత డిఫరెన్స్ ఉంటదో, ఇవాళ కవిత చేసే అటువంటి వాటికి కూడా అలాగే ఉంది. హ్మ్. నిజంగా వాళ్ళకి దమ్ముంటే కవిత చేసే స్టేట్‌మెంట్‌ల పైన కట్టుబడి స్టేట్‌మెంట్ చేయండి. పొద్దున్న లేస్తే హరీష్ రావు, కేటీఆర్ గారు మా మీద మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆమె మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి. హ్మ్. ఆమె ప్రెస్ మీట్‌లకు ఒక్కదాన్ని కూడా స్పందించరు, మాట్లాడరు. అనంటే ఆమె లెక్కలేదా? లేకపోతే ఆమె మాటలు లెక్కలేవా అన్నది ఆలోచించుకోవాలి వాళ్ళు. హ్మ్.